హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. ధర్మాన్ని రక్షించటం కోసం హిందూ సంస్థలు లేకపోతే హిందుత్వ భావజాలం కలిగిన యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే ఏం జరుగుతుందో ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. దానికంటే ముందు ఎప్పుడూ చేయండి ఒక అప్పీల్ మీకు చేస్తూ ఉన్నా. దయచేసి ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేయండి. ఇంకా చెప్పాలి అంటే కనీసం 1 కోటి మంది పైన చూడాల్సిన వీడియో, లేదంటే హిందూ సమాజం మొత్తం కూడా అతి త్వరలో ఏ విధంగా నాశనం అయిపోతుంది అనేది మీరు ఎప్పటికీ తెలుసుకోలేరు. సో అంత ప్రమాదకరమైన వీడియో ఏంటి అనుకుంటున్నారా? ఒక్కసారి ఈ థంబ్నెయిల్ చూడండి. నేను ఒక ముస్లిం, భగవద్గీతను అందరికీ ప్రచారం చేస్తున్నా ఎందుకంటే అని ట్యాగ్ పెట్టారు. దాని కింద చూస్తే భగవద్గీతను ప్రచారం చేస్తున్న ముస్లిం ప్రజలు ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే అంటూ ఇచ్చేశారు. నిజంగా ఈ థంబ్నెయిల్స్ లేకపోతే టైటిల్స్ చూసి చాలామంది హిందువులు ఏమనుకుంటారు, ఒక ముస్లిం అయ్యుండి తను భగవద్గీతను నేర్పిస్తుంటే ఎందుకురా మీరంత మతోన్మాదంతో రెచ్చిపోతున్నారు, ఎందుకు ఇలా మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అంటూ తిరిగి నా మీదే మాట్లాడతారు. అంటే క్రైస్తవులు ముస్లింలో మాట్లాడతారని నేను అనట్లా, హిందువులే మాట్లాడతారు. కానీ నేను మాట్లాడి తీరాలి. నాకు మీతో వచ్చే మెచ్చుకోల కంటే లేకపోతే మీ పొగడ్తల కంటే కూడా మన ధర్మం నాకు ఇంపార్టెంట్ కాబట్టి ఆ ధర్మం కోసం నేను మాట్లాడాలి. కాబట్టి ఈ వీడియోలో ఇతను ఎంత ప్రమాదకరంగా వ్యవహరిస్తున్నాడు అనేది మీకు ఈరోజు అర్థమయ్యేలా చెప్తా. ఒక జకీర్ నాయక్, ఒక షఫీ, ఒక సిరాజ్, వీళ్ళంతా ఏ విధంగా సనాతన ధర్మానికి ప్రమాదం అని మీరు అనుకుంటున్నారు, వాళ్ళందరికంటే కూడా దాదాపు 10 రెట్లు, 20 రెట్లు, 30 రెట్లు ఎక్కువ ప్రమాదకరం ఇలాంటి వాళ్ళు. అలా అని ఇతనేమి ఆకాశం నుంచి ఊడిపడ్డాడేం కాదు, ఇలాంటి వాళ్ళు తయారు చేస్తే తయారైనోడే. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చి రాగానే 4 శ్లోకాలు బట్టి పట్టేసి ఏదో సొల్లు చెప్పేస్తూ ఉంటే, అరే మన ధర్మం కోసం మన భగవద్గీత ప్రచారం చేస్తున్న హిందుత్వవాదులు, హిందువులు ఎంతమంది ఉన్నా వాళ్ళందరికంటే వీళ్ళే మాకు తోపులు తురుములు అనుకుని అడ్డగోలుగా మాయకు గురవుతున్న హిందువులు చాలామంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ కామెంట్స్ ఈ వీడియోలో నేను చూశాను. కాబట్టి అలాగే ఇతని వీడియోల్లోనే ఇతని శిష్యులు ఏ విధంగా తయారయ్యారు హిందువులుగా ఉండేవాళ్ళు అనేది చూశాను. కాబట్టి ఈ ప్రమాదాన్ని మీ అందరికీ అర్థమయ్యేలాగా చెప్పాలనుకుంటున్నా. సో ఇంకా ఎక్కువ సాగదీయకుండా నేరుగా వీడియోలోకి వెళ్ళిపోయి ఫస్ట్ అతను ఏం మాట్లాడాడో మీకు చూపిస్తా. ఇతను ఎంత ప్రమాదకారి అనేది మీరే అర్థం చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ అలీ. జర్నలిస్ట్ పేరు విన్నారు కదా, ఆ జర్నలిస్ట్ పేరు అలీ. ఈ ఛానల్ రెడ్ టీవీ. ఇక ఆ ఛానల్ గురించి, దాని నేచర్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హిందువులకు సంబంధించిన మూఢనమ్మకాలు పెంచేది వీళ్ళే, అదేవిధంగా పక్క మతాల వాళ్ళకి సంబంధించిన ఇట్లాంటి వార్తల్ని చూపించేది వీళ్ళే. పైగా ఈ ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి కూడా ఒక ముస్లిమే. సో వీళ్ళ ఇంటెంట్ ఏంటి, వీళ్ళు చెప్తున్న కంటెంట్ ఏంటి అనేది మీకు ఈ ఫ్లోలో మీకే తెలిసిపోద్ది. చూడండి. చెప్పండి, అసలు మీరు ఒక ముస్లిం మతానికి చెందిన ఒక వ్యక్తి అయితే మీరు ఖురాన్ మొత్తం చదివారంటున్నారు. అదేవిధంగా ఈరోజు భగవద్గీత భారతదేశానికి గ్రంథం అంటున్నారు. అసలు ఏంది, అసలు భగవద్గీత ఎందుకు అవుతుంది అంటే ప్రపంచం మొత్తానికి ఇస్లాం అని చెప్తున్నారు. ఏంది ఈ ప్రశ్నలోనే మీకు అర్థమవుతుందిగా వీళ్ళ ఉన్మాదాలు ఏ స్థాయిలో ఉంటాయో. ఈ అలీ అనే వ్యక్తి ఏం మాట్లాడుతున్నారు, ప్రపంచం మొత్తానికి ఇస్లాం అని చెప్తారు కదా, ఎవడు చెప్పాడు ఇస్లాం అని ప్రపంచం మొత్తానికి? ఇస్లాము మొత్తం ఉన్న జనాభాలో ఎంతమంది దాన్ని పాటిస్తున్నారు? యావత్ ప్రపంచానికి అంటించాలని మీరు తపన పడుతుంది మీరు. అలాగే ఈ వీడియో చూస్తున్న సెక్యులర్ మైండ్ సెట్ ఉన్న హిందువులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా ఆలోచించండి, అర్థం చేసుకోండి. ఇంతకాలం హిందువుల్ని మతం మార్పిడి చేయడం కోసం క్రైస్తవులు చేస్తున్న కుట్రల్ని, దారుల్ని మీకు చూపించాం. ఇప్పుడు ఇదే మార్గంలోకి ముస్లింలు కూడా వచ్చారు. ఇలాంటి మత మార్పిడి గ్యాంగుల యొక్క పెట్టే ఈ నజీర్ బాషాగా చెప్పుకునే ఈ మత ప్రవక్త. ఇతను భగవద్గీత ప్రచారం పేరుతోటి ఏ విధంగా ఇస్లాం ప్రచారం చేస్తున్నాడు, హిందువుల్ని హిందుత్వం నుంచి బయటికి ఏ విధంగా తెస్తున్నాడు, ఇతను మాత్రమేనా, ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా అనేది ఈరోజు మీకు చెప్తాను. చూసి ఆశ్చర్యపోతారో, భయపడతారో, ఎప్పట్లాగే నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా దీన్ని వదిలిపెట్టేస్తారో మీ ఇష్టం. కానీ తేరుకున్న వాళ్ళు, మేలుకున్న వాళ్ళు కనీసం 10 మందికి షేర్ చేసి వాళ్ళకు కూడా చూపించండి. జై గురుదేవ్. నమస్తే అండి, నా పేరు నజీర్ బాషా. గీతా వైభవ్ ట్రస్ట్ ఆధ్యాత్మిక ప్రగతి కోసం సేవ చేస్తున్నటువంటి ట్రస్ట్ ఇది. దీంట్లో ప్రధానంగా భారతీయుల గ్రంథం, వేదాల సారం, ఉపనిషత్తుల సారం, కృష్ణ భగవానుడు బోధించినటువంటి పవిత్ర గ్రంథం. అంతేకాకుండా ఇది ద్వాపర యుగంలో చెప్పబడిన గ్రంథం. ఇది వినండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 5170 సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్ముడు బోధించిన గ్రంథం. ఈ కలియుగం నాటి గ్రంథం కాదు. ఈ భగవద్గీతను నేను పీకేశాను, కట్టలగట్టేశాను, చదివేశాను, ఆరేసేసాను, బట్టి పట్టేశాను, తాగేశానని చెప్తున్న ఈ నజీర్ ఎవరైతే ఉన్నాడో, గీతా వైభవ్ ట్రస్ట్ అని చెప్పేసి పెట్టుకున్నాడుగా ఆధ్యాత్మిక ఉన్నతి కోసం. ఆధ్యాత్మిక ఉన్నతికి ఎవరికి కావాలి? భగవద్గీతని అణువణువున జీర్ణించుకున్న హిందువులకు కావాలా, లేకపోతే భగవద్గీతని నిత్యం అవమానిస్తూ పక్క మతాల గ్రంథాలతో కాపురం చేస్తున్న మీ మతస్థులకు కావాలా?
మీరు నేర్చుకుని ఒకవేళ నిజంగా భగవద్గీత గొప్పది అనుకుంటే ఆ భగవద్గీత గొప్పతనం చెప్పాల్సింది హిందువులకు కాదు, మీ మతస్థులకి చెప్పుకోవాలి, ముస్లింలకి. అలా చెప్పకుండా హిందువుల కొంపల చుట్టూ తిరుగుతూ హిందువుల్ని భగవద్గీత నేర్పిస్తున్నామంటూ హిందువులతోటి ఎందుకని తైతక్కలాడిస్తున్నారు? పైగా భగవద్గీత అనేది ద్వాపర యుగం నాటి గ్రంథం, 5170 ఏళ్ల క్రితం చెప్పారంటున్నారు. భగవద్గీత ద్వాపర యుగంలో ఆవిర్భవించిన గ్రంథం నజీరో, ద్వాపర యుగం నాటి గ్రంథం కాదు. భగవద్గీత అనేది కలియుగానికి సంబంధించిన గ్రంథము. కలియుగంలో ఉన్న ప్రజలు ఈ భగవద్గీత జ్ఞానాన్ని పొంది చైతన్యవంతంగా బ్రతుకుతారని పరమాత్మ చూపించిన మార్గమే గీతా జ్ఞానం. నిన్ను మీ వాడు అంటున్నాడు కదా, అలీ గురువు గారు ముస్లిం గురువు గారు అని చెప్పేసి. అసలైన జగద్గురువు శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే. గురువు అంటే స్వచ్ఛమైన మార్గాన్ని చూపించేవాడు, మార్గదర్శనం చేసేవాడు. అలా మొత్తం ప్రపంచానికి మార్గదర్శనం చేసి కర్తవ్య బోధ చేశాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మని జగద్గురువు అని మేము అంటాం. కానీ భగవద్గీత ఎప్పుడు ఆవిర్భవించిందో తెలియకుండా అది ఆ యుగానికి సంబంధించిన గ్రంథం అని కన్ఫైన్ చేయటంలోనే నీ సంకుచితత్వం అర్థమైపోతుంది. నిజానికి హిందువులందరూ తెలుసుకోండి, భగవద్గీత ద్వాపర యుగానికి మాత్రమే సంబంధించింది, ఆ యుగానికి కావాల్సిన గ్రంథం అనుకుంటే కృష్ణ పరమాత్మ పుట్టిన వెంటనే భగవద్గీతను చెప్పుండేవాడు. లేదా ఆ భగవద్గీత జ్ఞానాన్ని కృష్ణ పరమాత్మ ఆవిర్భవించడానికి ముందే, అంటే ఏదైతే ద్వాపర యుగం 8,64,000 సంవత్సరాలు గడిచిందో అప్పుడే చెప్పుండేవాళ్ళు. అంతేగాని కేవలం ఇంకొక 30 సంవత్సరాల్లో కలియుగం ప్రారంభం కాబోతున్న సమయానికి ముందు చెప్పేవాడు కాదు. భగవద్గీత నిజానికి చెప్పింది అర్జునుడు అనే ఒక వంకను పెట్టుకుని కలియుగ ప్రజలందరికీ చెప్పారు. కలియుగంలో ప్రతి ఒక్కళ్ళము అర్జునుడిలాగానే ఒక అయోమయంలో ఉంటాము, ఒక అజ్ఞానంలో ఉంటాము, ఒక కన్ఫ్యూజన్లో ఉంటాం. కాబట్టి అవన్నీ క్లియర్ చేయటం కోసం పరమాత్మ ఇచ్చిన గీతా జ్ఞానం అది. అలాంటి గీతా జ్ఞానాన్ని ద్వాపర యుగానికి సంబంధించింది అని ఇతగాడు అంత తెలివిగా అన్నాడు. ఎందుకన్నాడు మీకు తెలియాలంటే ఈ తర్వాత స్టేట్మెంట్ కూడా వినండి. మరి ఇప్పుడు చలామణిలో ఉన్నటువంటి, ప్రజల్లో ఉన్నటువంటి, ఆచరిస్తున్నటువంటి ఇస్లాం గ్రంథం కానివ్వండి, అదేవిధంగా క్రైస్తవుల గ్రంథం కానివ్వండి, ఇవి కలియుగ గ్రంథాలే. సిగ్గు లేకుండా నవ్వుకుంటూ ఆయన చెప్తున్నాడు చూసారా. కలియుగ గ్రంథాలు ఏమేంటి? బైబిల్, ఖురాన్ అట. ఇవి ఈనాటి కాలంలో ప్రజలు అనుసరిస్తున్నవి, ఆచరిస్తున్నవి అంటున్నాడు. ఏది ఆచరిస్తున్నారు నజీరు? ఏది ఆచరిస్తున్నారు చెప్పు? ఆచరించే కాడికైతే ధైర్యంగా ప్రకటించండి. బైబిల్లో ఉంది, విగ్రహారాధకులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళ విగ్రహాలను ధ్వంసం చేయండి, నేలమట్టం చేయండి, కూల్చి పడేయండి అని చెప్పేసి ఉన్నాయి. తమ్ముంటే చెయ్యండి, వచ్చి చెప్తా. అలాగే మీ ఖురాన్లో తీసుకుంటే నిషిద్ధ మాసాలు ముగిసిపోయిన తర్వాత ముష్రిక్లు ఎక్కడైతే ఉంటారో, అంటే దైవానికి భాగస్వామ్యం కల్పించే వాళ్ళు ఎక్కడైతే ఉంటారో వాళ్ళని అక్కడే చంపేయండి అని ఉంది. చంపండి. మీ వాళ్ళు కొంతమంది చేస్తుంటేనే దాన్ని మేము తీవ్రవాదము అంటున్నాం. మేమంటామేంటి? యావత్ ప్రపంచం అంటుంది తీవ్రవాదము అంటున్నాం. అందుకే కదా ముసుగులు వేసుకుని తుపాకులు పట్టుకుని ఎక్కడెక్కడో విదేశాల్లో దాక్కుని ఇక్కడ ఉన్మాదం చూపిస్తూ ఉన్నారు. మరి కలియుగంలో ఆచరిస్తున్నా అన్నారు. ఎవడాచరిస్తున్నాడు? కానీ నా భగవద్గీత నేను చెప్తున్నా, నీది అనే దాన్ని కాపాడుకోవటం కోసం ఎంత దూరమైనా వెళ్ళు అంది. నీకంటూ ఏదైతే నిర్దేశం చేయబడ్డ కర్తవ్యం ఉందో దాన్ని ఖచ్చితంగా పాటించు అన్న భగవద్గీత చెప్తుంది. భగవంతుడికి పూర్తిగా శరణాగతి చేయి అని చెప్పేసి చెప్తుంది. అలాగే సమస్త సృష్టిని సమత్వ భావనతో చూడమని నా భగవద్గీత చెప్తుంది. అది ద్వాపర యుగం నువ్వు అంటున్నా ఈ కలియుగంలో కావచ్చు, లేకపోతే ఇంకొక 1000 సంవత్సరాల తర్వాత, 10,000 సంవత్సరాల తర్వాత, 10 లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఎటువంటి మార్పు లేకుండా దాన్ని మేము ప్రచారం చేసుకోగలం, ఆచరించగలం. కానీ నీ ఖురాన్లో ఉన్న హింసాత్మక వచనాలు ఏవైతే ఉన్నాయో వాటిని నువ్వు ప్రకటించగలవా అన్ని వేదికల మీద? వాటిని నేను ఆచరిస్తున్నాను, నా మతం కాని వాళ్ళని నేను ఈ విధంగా చేస్తానని చెప్పగలవా? చెప్పలేవుగా. మరి మనం వింటున్నా, పాటిస్తున్నా, ఆచరిస్తున్నా అని ఎలా చెప్తావు? ఇన్ని కటిక అబద్ధాలు మాట్లాడుతున్న నువ్వు గీతను ప్రచారం చేస్తున్నావు అంటూ ఆ గీతను పట్టుకుని మా వాళ్ళు సిగ్గు లేకుండా నీ వెనకాల తిరుగుతూ నమ్మటం ఏంటిది? చూడండి, హిందువులు ఆలోచించుకోండి. ఇది ధార్మికది, ద్వాపర యుగ గ్రంథాలు కావు. మనం ఒకసారి భగవద్గీతను చదువుకుంటే దీంట్లో ఉన్న విషయాలే బైబిల్లో ఉన్నాయి, దీంట్లో ఉన్న విషయాలే ఖురాన్లో ఉన్నాయి అని మీరు తెలుసుకుంటే అబ్బురపోతారు. అలా తెలుసుకుంటే అబ్బురపోవటం కాదు, ఏకంగా పైకి పోవటమే. ఎందుకంటే భగవద్గీతలో ఎక్కడుందో మరి నువ్వు చెప్పు. విగ్రహారాధికుల్ని చంపేయమని, బహుదైవారాధకుల్ని చంపేయమని భగవద్గీతలో ఎక్కడుందో మరి నువ్వు చెప్పు. నీ మతం కాని వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు, నీ మతం కాని వాళ్ళని చేసుకోవాలంటే వాళ్ళని మతంలోకి మార్చు అని ఎక్కడుందో చెప్పు. ఇంకా కంపారిటివ్గా చెప్పుకుంటూ వెళ్ళాలంటే భగవద్గీతలో లేనివి చాలా మీ గ్రంథాల్లో ఉన్నాయి.
కానీ మరి భగవద్గీతలో స్వామి ఏదైతే చెప్తున్నారో మమైవాంసో జీవలోకే జీవభూత సనాతనః అని, అంటే ఈ సమస్త సృష్టిలో ఉన్న అంతటా కూడా నా అంశ అని చెప్పి ఏదైతే చెప్పారో అది నీ గ్రంథంలో చూపించక్కడైనా. అలాగే అద్వేష్ట సర్వభూతాన మైత్ర కరుణయేవచ, అంటే నీ చుట్టూ ఉన్న ఏ జీవరాశిని ద్వేషించకుండా మైత్రి కరుణ భావనలతో చూడు అని చెప్పారు. అలాంటి రాతలు నువ్వు చెప్తున్న ఆ 2 గ్రంథాలైన బైబుల్ ఖురాన్లో ఎక్కడున్నాయో చూపించు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిన సునిచైవ స్వపాకే పండిత సమదర్శన అని చెప్తున్నారు. అది ఎక్కడుందో నీ దానిలో చూపించు. అలాగే యో యో యాం యాం తనుం భక్త శ్రద్ధయార్చితమిచ్చతి అని చెప్తున్నాడు స్వామి. ఎవరు భగవంతుణ్ణి ఏ ఏ రూపాల్లో తెలుసుకోవాలనుకుంటారో ఆయా రూపాల పట్ల ఆ దృష్టిని కలిగించేది, ఆ భక్తిని కలిగించేది నేనే అని స్వామి చెప్తున్నారు. అలాంటి సమానత్వాన్ని, అలాంటి పరమత సహనాన్ని నీ గ్రంథాల్లో ఎక్కడైనా చూపించు. ఏ యథేమాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం అని చెప్తున్నారు. అది చూపించు నీ గ్రంథంలో నుంచి, లేదా ఆ పక్కన నల్లట్ల పుస్తకంలోంచి చూపించు. ఏది ఎక్కడ ఏమీ లేకపోయినా సరే వినేవాడు హిందువు కదా అని చెప్పేసి తెగ సొల్లు చెప్పుకుంటా వెళ్ళిపోతున్నావు. దానిలో కామెంట్లలో మన వాళ్ళందరూ కూడా అబ్బా గురువుగారు నువ్వు తోపు తురుము అంటూ నీ గడ్డానికి సలాం, నీ మెడకాయకి సలాం అంటూ మాట్లాడుతున్నారే. ఏం చేయాలి? సిగ్గు శరం ఉండాలి చెప్పేవాడికి. ఎట్లాగూ సిగ్గులేదు. ఇన్ని అబద్ధాలు చెప్పేవాడిని గురువు అంటున్నాడే ఎదురుగా కూర్చుని. ఆ యాంకర్కి, ఆ జర్నలిస్ట్ కన్నా ఉండాలి కదా. గురువు అనే పదానికి అర్థం తెలియాలి కదా. అసలు గురువు అంటే ఎవడు, ఆచార్యుడు అంటే ఎవడు, లేదా అధ్యాపకుడు అంటే ఎవడు, ఉపాధ్యాయుడు అంటే ఎవరు ఏనాడన్నా తెలుసుకుని చచ్చారా? లేదు. వర్డ్ బాగుంది కదా అని ఏది పడితే అది వాడేయటం. ఇంత భగవద్గీత ప్రచారం చేస్తానని చెప్తున్న ఈ వృద్ధ మనిషి, అంటే పెద్ద మనిషి అంటే ఓ స్థాయి ఉన్నాడు, మరీ వయసు పెరిగిపోయింది కాబట్టి వృద్ధ మనిషి. ఈ వృద్ధ మనిషి ఎక్కడైనా సరే స్టార్టింగ్లో జై గురుదేవ్ అన్నాడు కానీ జై శ్రీకృష్ణ అనే మాట అన్నాడా? ఎందుకనట్లే మరి? కృష్ణుడు భగవానుడు అని చెప్పిన వ్యక్తి జై శ్రీకృష్ణ లేదా హరే కృష్ణ అనే మాట ఒకసారి చెప్పుండుంటే కనీసం ఒక 0.0001% కన్సిడర్ చేసేవాడిని. కానీ క్లియర్గా చూడండి, ఇతడి ఇంటెన్షన్ భగవద్గీత అవుట్డేటెడ్. ఇప్పుడు లేటెస్ట్ ఏంటి అంటే ముస్లింలు రెగ్యులర్గా చెప్పే మాట ఖురాన్ అనేది అంతిమ దైవ గ్రంథం అని చెప్తారు, అంటే అప్డేటెడ్ వర్షన్ అని చెప్తున్నారు. ఇదే ప్రచారాన్ని చేస్తూ చాలా చోట్ల చాలా స్వచ్ఛంద సంస్థలు భగవద్గీత నేర్పుతూ ఉంటూ కళాశాలల్లోకి, స్కూళ్లలోకి వెళ్ళి చాలామంది ఆడపిల్లలకి మగపిల్లలకి కూడా ఇదిగో భగవద్గీత చాలా గొప్ప గ్రంథం, మీరందరూ కూడా నేర్చుకోవాలని చెప్తున్నారు. అయిపోయిన తర్వాత భగవద్గీత నేర్చుకున్నారు, కానీ అది భగవద్గీత ద్వాపర యుగానికి సంబంధించింది. ఇట్స్ అన్ అవుట్డేటెడ్ బుక్. నౌ ద వెరీ రీసెంట్ బుక్ అండ్ ద అప్డేటెడ్ బుక్ ఈజ్ ఖురాన్ అని చెప్పేసి వాళ్ళని ఖురాన్ చదివేలాగా ప్రేరేపించడమే కాకుండా కొన్నాళ్ళకి ఈ ఖురాన్నే మనం ప్రాక్టీస్ చేయాలి, అలా ప్రాక్టీస్ చేసే వాళ్ళతోనే జీవితాలు పంచుకోవాలి అంటూ లవ్ జిహాద్ కూడా గురి చేస్తూ ఉన్నారు. అలా చేసే వాటిల్లో మీకు ఎక్కడా కూడా ముస్లిం పేర్లు పెట్టుకున్న సంస్థలు కనిపించట్లా. మీకు తెలియాలి అంటే కొన్ని చోట్ల అరైజ్, కొన్ని చోట్ల రైజు, కొన్ని చోట్ల హోపు, కొన్ని చోట్ల హెవెన్, కొన్ని చోట్ల అవేక్, ఇట్లాంటి పేర్లు పెట్టుకుని భగవద్గీత నేర్పిస్తామంటూ వస్తున్నారు. వీటితో పాటు వీళ్ళందరినీ మానిటర్ చేయడానికి పైన ఒక ఆర్గనైజేషన్స్ కొన్ని ఉన్నాయి, టీఎన్సీ అని, డిఎంఏ అని చెప్పేసి, అంటే డివైన్ మెసేజింగ్ అసోసియేషన్ అని. వాళ్ళ వెబ్సైట్ ఒకసారి చూడండి. చూస్తున్నారు కదా, ఫస్ట్ గ్రంథం భగవద్గీతనే పరిచయం చేస్తున్నాడు, ఆ తర్వాత బైబిల్ అంటాడు, ఆ తర్వాత ఖురాన్ అంటాడు, ఆ తర్వాత ఖురాన్లో ఉన్న వచనాలన్నిటిని మన బుర్రల్లోకి ఎక్కించేలాగా ప్రయత్నం చేస్తున్నారు. సరే, ఇతను చాలా మాటలు మాట్లాడాడు, ముఖ్యమైన వరకు చూపించుకుంటూ వెళ్తాను. ఎందుకంటే ఇతను చెప్పిన అపభ్రంశపు మాటలన్నీ చెప్పే ఓపిక నాకున్న, వినే ఓపిక మీకు ఉండాలిగా. ఎందుకంటే ఇది సనాతన గ్రంథం, పురాతన గ్రంథం. పరమాత్ముడు ఎక్కడ చెప్పినా ఒక్కటే చెప్తాడు. ఇంత జ్ఞానం ఉంది కదా, ఇది సనాతనము అని చెప్పేసి అన్నాడు. సనాతనము అంటే ఏంటి? కేవలం పురాతనం అనే కాదు, ఆ సనాతనం అంటే ఎంత పురాతనమో అంత నిత్య నూతనం. అది ద్వాపర యుగంలో చెప్పినా అది ఇప్పటికీ చెల్లుబాటులో ఉంది. ఎందుకంటే ఇదే భగవద్గీత 4వ అధ్యాయంలో అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఈ జ్ఞానాన్ని నేను సృష్టి ఆది యందు వివస్వంతుడికి, అంటే సూర్యుడికి బోధించాను అని చెప్పారు. అంటే సృష్టి ఆది నుంచి మొన్నటి 28వ మహాయుగం వరకు కూడా, అంటే ద్వాపర యుగం వరకు కూడా అది ఏమాత్రం అవుట్డేటెడ్ అవ్వలేదు, ఏమీ అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం పడలేదు. అది భగవద్గీత గొప్పతనం. అది ఇప్పటికీ అవుట్డేట్ అవ్వదు, ఎప్పటికీ అవుట్డేటెడ్ అవ్వదు. మనకు అవే కాదు, మత గ్రంథాల్లో చూసినట్టు పాత నిబంధన, కొత్త నిబంధన, యేసుక్రీస్తు యొక్క మరి ఒక నిబంధన, లేదంటే ఆదిమ దైవ గ్రంథం, మధ్యమ దైవ గ్రంథం, అంతిమ దైవ గ్రంథం, ఇట్లా ఉండవు. గీతా జ్ఞానం అంటే జ్ఞానం ఎప్పటికీ ఒకేలా ఉంటుంది, అది ఎప్పటికీ మార్చబడదు. ఎప్పటికైతే మార్చాల్సిన అవసరం వస్తుందో అది సంపూర్ణ జ్ఞానం కింద పరిగణించబడదు. కానీ అది తెలియకుండా ఈ వృద్ధ మనిషి ఏమంటున్నాడంటే ఇది ద్వాపర యుగం నాటిది, కలియుగం నాటికి వేరే గ్రంథాలు ఉన్నాయి అంటూ హిందువుల్ని కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు. బివేర్ హిందూస్, మోసపోతున్నారు. ఇలాంటి మాయిగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల పడ్డారు అంటే
మన ధర్మం యొక్క ఉనికి నిజంగా ప్రమాదంలోకి పడుతుంది. మన ధర్మాన్ని నాశనం చేయటం కోసం కొంతమంది తుపాకులు పట్టుకు తిరుగుతుంటే, కొంతమంది ప్రేమ కలాపాలు పట్టుకుని తిరుగుతున్నారు లవ్ జిహాదీ గ్యాంగులు. ఇంకొంతమంది ఇలాంటి ఆధ్యాత్మిక మార్గంలో వచ్చి మన వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు. దీనికి ఇంకా స్ట్రాంగ్ ఉదాహరణలు ఇతని మాటల్లోనే వినిపిస్తా, వినండి. అయితే అన్నిట్లో ఒకటేగా ఉన్నాయి అని చెప్తున్నారు. అయితే ఈ యొక్క ముస్లిం మతము, క్రైస్త మతం, బౌద్ధ మతము, ఇట్లా హిందూ మతం ఎందుకు విడదీశారు? ఎవరు విడదీశారు? అంటే భగవంతులు విడదీశారా, అలాంటి మానవులు విడదీశారా? ఇవి వాస్తవంగా చెప్పాలంటే భగవద్గీత ఇస్లాం మతంలాగా క్రైస్తవుల మతంలాగా ప్రచారం జరగల. ఎందుకు జరగలేదంటే భారతదేశంలో ఉన్నటువంటి అనేక సామాజిక వ్యవహారాలు, అంటే చాతుర్వర్ణ వ్యవస్థ ముఖ్యంగా భగవద్గీతలో. ఇప్పుడు వచ్చాడు పాయింట్కి, చూడండి. హిందువులని విభజించటానికి, ఎందుకంటే ఆ యాంకర్ అడిగిందే తలతెక్క ప్రశ్న. ఆ తలతెక్క ప్రశ్నకి ఈ తలలో గుజ్జు లేని మనిషి ఎలా చెప్తాడో మీరు చూడండి. గుజ్జు లేకపోవటం కాదు, ఈ అతి తెలివి మనిషి ఏం చెప్తాడో మీరు చూడండి. భగవద్గీతలో చాతుర్వర్ణ వ్యవస్థను కృష్ణ పరమాత్ముడు ఒక మంచి కోసం, సేవలో అందరూ సమాజంలో అన్ని రకాల సేవలు చేయగలగాలనే దృష్టితో చాతుర్వర్ణ వ్యవస్థ పెడితే అది ఏమైందంటే వాళ్ళ స్థాయిని అలాగే ఖరారు చేసి నువ్వు శూద్రుడవే, నీవు బ్రాహ్మణుడవే, నువ్వు వైశ్యుడవే అని చెప్పి ముద్ర వేసి పెట్టేశారు. కానీ కృష్ణ పరమాత్మ చెప్పట్లా, భగవద్గీతను చదువుతూ నీ స్వభావాన్ని నువ్వు తెలుసుకుంటూ నీవు ఆధ్యాత్మికంగా ఎదిగి బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి అంటుంది. కానీ ఇక్కడ అలా జరగట్లా. ఎందువల్లంటే పరమాత్ముని విషయంలో అందరికీ సమానమైన ప్రతిపత్తి లేదు, అందరికీ సమానమైనటువంటి అధికారం లేదు. అందరూ సమానంగా దేవాలయాల్లో ప్రవేశించే అవకాశం పాత రోజుల్లో లేదు. కొంతమంది దేవాలయాలకి అడుగుపెట్టే అవకాశం కూడా లేదు. చూసారా, అందరూ మాట్లాడి అందరూ వాడి వదిలేసిన అవుట్డేటెడ్ కాన్సెప్ట్ ఒకటి ఉంది, కుల వివక్ష. దాన్ని పట్టుకుని వచ్చాడు ఇక్కడ. అంటే శూద్రులు ఎవరిని కూడా దేవాలయాల్లోకి రానివ్వలేదు అంటూ ప్రచారం చేస్తున్నాడు. అక్కడక్కడ జరిగిన సంఘటనలు పట్టుకుని ధర్మం మొత్తం ఇదే అని చెప్పేసి ఎలా ప్రచారం చేస్తాడు? చాతుర్వర్ణ వ్యవస్థ గురించి చెప్పిన అదే శ్రీకృష్ణ పరమాత్మ అదే భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పిన మాట ఇందాక చెప్పా. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిన సునిచైవ స్వపాకే పండితా సందర్శన అని. విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుడు కావచ్చు, ఏనుగు కావచ్చు, కుక్క కావచ్చు, కుక్క మాంసం తినేవాడు కావచ్చు, అందరినీ కూడా సమదృష్టితో చూడాలనే భగవద్గీత చెప్పింది. ఇలా అందరినీ సమదృష్టితో చూడమని నీ గ్రంథం చెప్పిందా? ఖురాన్? నీ ఖురాన్ ప్రకారం నేనొక అవిశ్వాసిని, ఎందుకంటే నీ మార్గంలో లేను కాబట్టి. నేనొక కాఫిర్ని, నేనొక ముష్రిక్ని. నాలాంటి వాళ్ళ పట్ల వివక్ష చూపిస్తుంది నీ గ్రంథం. నాలాంటి వాడికి పరలోక ప్రవేశం లేదు, జన్నత్లోకి ప్రవేశం లేదు అంటూ వివక్ష చూపిస్తుంది నీ దైవం. నువ్వు నీ గ్రంథంలో ఉన్న లోపాల గురించి, నీ దైవం చేస్తున్న తప్పుల గురించి మాట్లాడకుండా మా గురించి, మా గ్రంథంలో లేని వాటి గురించి వేలెత్తి చూపిస్తున్నప్పుడే అర్థమవుతుంది కదా నువ్వు హిందువుల్లో బ్రాహ్మణులకి బ్రాహ్మణేతరులకి మధ్య వైషమ్యం పెట్టడానికి వచ్చావని. మీలో ఎంతమందికి తెలుసు సనాతన ధర్మం ఈరోజు ఇక్కడ దాకా వచ్చింది అంటే నేను చాలా గర్వంగా చెప్తున్నా, ఒక నాన్ బ్రాహ్మిన్గా చెప్తున్నాను. ఒక నాన్ బ్రాహ్మిన్గా నేను చెప్తున్నాను, గర్వంగా వినండి. ఈరోజు హిందూ జనశక్తి ఉందనో, ఇంకో శక్తి ఉందో, ఇంకో శక్తి ఉందనో, ఇంకో సంస్థ ఉందనో, సనాతన ధర్మం ఇన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇక్కడికి రాలా. ప్రతి చోట హిందువుల కోసం ఒక ఆలయం ఉంది కాబట్టి, ఆ ఆలయంతో పాటు ఒక అర్చకుడు, పురోహితుడు ఉన్నారు కాబట్టి వాళ్ళ కారణంగా ఈ ధర్మం ఇప్పుడు దాకా ఇక్కడికి వచ్చింది. ఈ రోజున ఇలాంటి ఉన్మాదుల నుంచి రక్షించుకోవడానికి నాలాంటి వాడు అవసరం వచ్చింది, కానీ ఇక్కడ దాకా రావడానికైతే ఖచ్చితంగా ఈ వ్యవస్థలే కారణం. అందుకే ఇలాంటి వ్యవస్థని నాశనం చేయటం కోసం అని చెప్పేసి వీళ్ళందరూ కంకణం కట్టుకుని పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళేంటి, డైరెక్ట్గా ఒక క్రిస్టియన్ ప్రచారకుడు చెప్పిన స్టేట్మెంట్ ఒకసారి పేపర్ కటింగ్ చూడండి. ఇది సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ రోమ్కి రాసిన లేఖలు. బ్రాహ్మణులు లేకుంటే హిందువులందరినీ క్రైస్తవులుగా మార్చేసేవాళ్ళం. బ్రాహ్మణుల ప్రతిఘటన వల్లే మేము భారతదేశంలో విఫలమయ్యాం. నా జీవితకాలంలో నేను ఒక బ్రాహ్మణుని మాత్రమే మతం మార్చాను. బ్రాహ్మణులను నాశనం చేయకుండా హిందువులను గెలవలేము. ఇది గోవాలో హిందువుల్ని ఓచకోత కోసిన సెయింట్ జేవియర్ ఏదైతే ఇంక్విజిషన్స్ చేశాడో ఆ సెయింట్ జేవియర్ రోమ్కి రాసిన లేఖట. అదే ఎజెండాని ఇప్పటికీ వీళ్ళు కూడా పట్టుకున్నారు, వీళ్ళు దాన్ని అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే అక్కడక్కడో అంతో ఇంతో ఇప్పటికీ కొంతమంది అర్చక పురోహితుల్ని, వేద పండితుల్ని మనం గౌరవిస్తుంటే వాళ్ళ పట్ల ఉన్న ఆ కాస్త గౌరవాన్ని కూడా మన దగ్గర నుంచి పోగొట్టేసి వాళ్ళకి మనకి ఉన్న ఎమోషనల్ కనెక్టివిటీ కావచ్చు, లేకపోతే స్పిరిచువల్ బాండింగ్ కావచ్చు, ఏదైతే ఉందో దాన్ని తెంచేస్తే ఈ భగవద్గీత ప్లేస్లో, ఈ వేదాల ప్లేస్లో ఈ ఖురాన్ని, ఈ బైబుల్ని మన బుర్రల్లోకి ఇరికించొచ్చని చేస్తున్న కుట్రలు మాత్రమే. అందుకే పదే 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 ఇలాంటి వాళ్ళ కుట్రల్ని మీకు ఎక్స్పోజ్ చేయాల్సి వస్తుంది. ఈరోజు చాలామంది ముస్లిమ్స్ వందే మాత్రం పాడాడని చెప్పేసి కొంతమందికి ఫత్వాలు రిలీజ్ చేశారు.
ఇంకొంతమంది అయితే అన్యమతస్తుల్ని పెళ్లి చేసుకున్నారని ఫత్వాలు వదిలారు. ఏకంగా అబ్దుల్ కలాం గారు లాంటి దేశభక్తుడిని అయితే అతను భగవద్గీత నేర్చుకున్నాడు, అతను వీణను నేర్చుకున్నాడు కాబట్టి అతను ముస్లిం కింద మేము పరిగణించట్లేదు అని చెప్పేసి కొంతమంది ప్రకటనలు ఇచ్చారు. మరి భగవద్గీతని గీతా వైభవ్ ప్రచార ట్రస్ట్ అని పెట్టుకుని ప్రచారం చేస్తున్న ఈ వ్యక్తి విషయంలో ఏ ఒక్క మసీదు కానీ ఏ ఒక్క ముల్లా కానీ ఎందుకు ఫత్వా ఇవ్వలేదు ఆలోచించండి. ఎందుకంటే ఇతను ఏ దృష్టితో భగవద్గీత నేర్చుకున్నాడు, ఏ దృష్టితో భగవద్గీతని ప్రచారం చేస్తున్నాడు, తద్వారా ఆ భగవద్గీత నుంచి ఖురాన్ వైపు ఏ విధంగా హిందువుల్ని మళ్ళిస్తాడు అనేది వాళ్ళందరికీ క్లారిటీ ఉంది. అని ఆ క్లారిటీ మనకి లేదు. మనం మోసపోతూ ఉన్నాం, మన వాళ్ళని కోల్పోతూ ఉన్నాం. తస్మాత్ జాగ్రత్త. నీవు అంటరాని వాడివి, నీవు దూరంగా ఉండాలి, నీవు దేవునికి పూజకు పనికిరావు అనే విధంగా ఆంక్షలున్నాయి. అందువల్ల ఈ భగవద్గీత ప్రచారం కాకపోవడానికి, దీన్ని ప్రజల్లో ఐక్యత రాకపోవడానికి కారణము మన అజ్ఞానమే. మరి నువ్వు చెప్పిన దానికి చూపించిన దానికి సంబంధం ఉందా? భగవద్గీతలో ఇవన్నీ ఉన్నాయని భగవద్గీతను ప్రచారం చేయట్లేదు. అది చెప్పు పోని. భగవంతుడికి భక్తుడికి దూరాన్ని పెంచేశారు అని నువ్వు చెప్తున్నావు. భగవంతుడికి భక్తుడికి దూరాన్ని పెంచమని భగవద్గీతలో ఎక్కడుందో నువ్వు చెప్పు. లేదుగా, అందరినీ సమానంగా చూడమని ఉందిగా. మరి అందరినీ సమానంగా చూడమని చెప్పిన గ్రంథాన్ని 10 మందికి నేర్పించడానికి ఆ బ్రాహ్మణులు ఎవరో ముందుకు రాకపోతే మిగతా వాళ్ళన్నా ముందుకు వచ్చి నేర్పాల్సిందిగా. మరి ఎదవల్లారా అంటే ఈ వృద్ధుడిని అంటున్నారు కాదు, మొత్తం ఇలాంటి ప్రచారకులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరిని అంటున్నా. గుర్తుపెట్టుకోండి, భగవద్గీత అనేది పుస్తకంలో మాత్రమే మీరు చూస్తారు, కానీ మేము మస్తకంలో కాదు, మా అణువులో భగవద్గీత ఉంది. రోడ్డు మీదకి వెళ్తే ఒక అడుక్కు తినేవాడు అయ్యా ధర్మం చేయండి లేకపోతే అమ్మ మాతా కవలం అని అడుగుతాడు. అంటే అతను కూడా భగవద్గీత జ్ఞానాన్ని పొందున్నాడు కాబట్టి ఆ మాట అంటున్నాడు. నా దగ్గర లేదు, మీ దగ్గర ఉంది. మీకు కలిగి ఉన్నప్పుడు లేనివాడైనా నాకు సహాయం చేయటం మీ ధర్మము కాబట్టి చెయ్యండి అని అడుగుతున్నాడు. అది భగవద్గీత తత్వం. ఆ తత్వాన్ని దేశంలో బిచ్చగాళ్ళు కూడా వంట పట్టించుకున్నారు. అలాగే ఏదన్నా కష్టం కలిగితే ఏంటో అమ్మ ఈ భగవంతుడు రాత అని చెప్పేసి అంటారు. అంటే మనకి ఏదైతే డెస్టినీలో ఉందో జరగాలి అని చెప్పేసి అదే జరుగుద్ది అని చెప్పి ప్రతి ఒక్కడు నమ్ముతాం. అది కర్మ సిద్ధాంతం అంటాం. ఆ కర్మ సిద్ధాంతం ఈ భగవద్గీత ద్వారానే మాకు తెలిసింది. చాలామంది ఏమోనయ్యా నా పని నేను చేశాను, ఇక ఫలితం దైవాదేనం అని చెప్పేసి అంటారు. ఈవెన్ డాక్టర్లు కూడా మా ప్రయత్నం మేము చేస్తున్నాం, భగవంతుని ప్రార్థించండి అని చెప్పేసి చెప్తారు. అంటే డాక్టర్లు కూడా ఈ దేశంలో దైవం మీద భారం వేస్తున్నారు. ఎందుకు? ఆ భగవద్గీత ఏదైతే చెప్తుందో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజాని, ఆ శరణాగతిని ప్రతి ఒక్కళ్ళు పాటిస్తున్నాం. ఆ శరణాగతి మార్గమే సనాతన ధర్మం. ఆ శరణాగతికి దిక్సూచే భగవద్గీత. కాబట్టి భగవద్గీతని ప్రత్యేకంగా మేము వచ్చేసి నేర్చుకోవాల్సిన అవసరంలా, అందులోనూ నీలాంటి వాడి దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం మాకు లే. నీకు నేర్పాలి అన్నంత గొలగా ఉంటే మసీదులో వాళ్ళందరినీ కూర్చోబెట్టి పాటలు పాడించు, జై గురుదేవ్ జై కృష్ణ అని చెప్పేసి. అర్థమైందా? అంతకంటే ఏం లేదు. అదే మీరు ఇస్లాం మతానికి చెందిన ఖురాన్ చదివారు. అయితే ఇస్లాంలో ఇది లేదు కదా, నువ్వు ఈ మతానికి చెందిన ఈ కులానికి చెందినవాడివి నువ్వు గుళ్ళోకి రాకూడదు ఇట్లా లేదు కదా, అందరూ కలిసి నమాజ్ చేస్తారు. అయితే అది భగవద్గీతలో ఉందంటారా? ఉంది. అలాగే చేయమన్నాడు స్వామి. అటువంటి తేడాలు వద్దు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అంటే ఆ పరమాత్ముడు ఆత్మరూపంగా అందరిలో ఉన్నట్టు చెప్తున్నాడు, కానీ నేను కొందరిలో ఉన్నాను కొందరు లేని చెప్పడం లేదుగా. ఆ విషయాన్ని బ్రహ్మజ్ఞానం తెలిసిన వాళ్ళు అందరికీ ప్రచారం చేయాలి. అయ్యా నీలో కూడా పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ సన్నిధికి రా అని చెప్పి పిలవాలి. నువ్వు పనికిరావు అని చెప్పి వాడిని దూరంగా నెట్టకూడదు. అలా పిలిచింది ఇస్లాం మతం, అలా పిలిచింది క్రైస్తవ మతం. అర్థమైందా? మనలో అంటే భారతదేశంలో అటువంటి ఐక్యత లేదు. అరే క్వశ్చన్ అడిగేవాడికి సిగ్గు లేదు, చెప్పేవాడికంటే సిగ్గుండాలిగా. అడిగేవాడు ఏమన్నాడు, ఇస్లాంలో కులాలు లేవు అందరం కలిపి నమాజ్ చేస్తాంగా అన్నాడు. ఒకసారి షియాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మసీదులకి సున్నీలు నెలమని చెప్పండి, సున్నీల మసీదుకి షియాలు నెలమని చెప్పండి. వీళ్ళిద్దరిని పోగేసుకుని దర్గాల కాడికి వెళ్ళి నమాజులు చేయమనండి, శవాల దగ్గర పడుకోబెట్టేసి. ఏమీ చేయరు. కానీ హిందువుల్లో కులాలు ఉన్నాయిగా అంటున్నారు. ఏడున్నాయి కులాలు? ఎక్కడన్నా కమరామాలయం, కాపురామాలయం, బ్రాహ్మణ రామాలయం, లేకపోతే మాలల రామాలయం అట్లా ఉన్నాయా? పోనీ రామాయణం ఏమన్నా ఆ కులానికో రామాయణం ఈ కులానికో రామాయణం అని ఏమన్నా ఉందా? లేదే. మాకు రామాలయమైనా శివాలయమైనా వైష్ణవాలయమైనా అమ్మవారి ఆలయమైనా ఏదైనా సరే అందరం కలిసి వెళ్తాం. ఈ కులపోడికి అక్కడ ప్రవేశం లేదు, ఆ కులపోడికి సపరేట్ గుడి ఉంది, ఏది లేదే. మా రామాయణం భారతం వేదం అన్నీ కూడా సమానమే మాకు. మీరు చెప్పండి, ఇప్పుడు ఇస్లాంలో కులాలే లేవు అని క్వశ్చన్ అడిగిన ఆ అభాగ్యుడు ఎవడైతే ఉన్నాడో, ఆ ముఖం చూపించుకోలేకపోతున్న అలీ ఎవడైతే ఉన్నాడో అలీని అడుగుతున్నా, అలీ
సున్నీలకి షియాలకి గొడవ ఏంటమ్మా? ఎందుకు నరుక్కుని చంపుకున్నారు చెప్పండి? ప్రవక్త గారి సంతానాన్ని లేకపోతే వారసుల్ని ఎవరు చంపారమ్మా? పక్క మెత్తాల వాళ్ళే మీ వాళ్ళే? చెప్పండి రా. వింటున్నారు కదా ఎర్రి లీఫుల్లాగా అని చెప్పేసి అన్ని మాకే చెప్పే ప్రయత్నం చేయకూడదు, అర్థమైందా? అలాగే చర్చ్ గురించి కూడా అడిగాడు. అక్కడంతా ఐక్యత ఉంది, మన భారతదేశంలో ఐక్యత లేదు అని చెప్పేసి. అయ్యా మా బాగా ఐక్యత ఉంది చర్చిలో. ప్రొటెస్టెంట్ చర్చికి క్యాథలిక్ వాడు, క్యాథలిక్ చర్చికి ప్రెస్బిటేరియన్ వాడు, ప్రెస్బిటేరియన్ చర్చికి లూథరన్ వాడు, లూథరన్ చర్చికి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాడు, వీళ్ళందరూ చర్చిలకి జెహోవా విట్నెస్ వాడు. నీకు ఒక గొప్ప విషయం తెలియదేమో, మీ దృష్టిలో, మీ గ్రంథం దృష్టిలో, మీ దేవుడి దృష్టిలో మేము హిందువులం మీ జన్నత్కో లేకపోతే వాళ్ళ పరలోకానికో రాకపోవటం గొప్ప వింతేం కాదు. మీలో మీరు చెప్పండి, షియాలందరూ జన్నత్కు వస్తారని సున్నీలతో చెప్పించు, సున్నీలందరూ జన్నత్కు వస్తారని షియాలతో కానీ సూఫీలతో కానీ చెప్పించు. అలాగే పరలోకంలోకి క్యాథలిక్లు వస్తారు అని చెప్పేసి ఒక ప్రొటెస్టెంట్తో చెప్పించు. చేత కదే. అని మాకు అలా కాదు. నువ్వు కమ్మవా, కాపువా, రెడ్డివా, రాజువా, బ్రాహ్మణవా, ఎరుకలవా, యానాదివా, ఏంటి మాకు సంబంధం లేదు. నువ్వు మంచోడివా కాదా? నువ్వు మంచి చేస్తే నీకు మంచి గతులు, చెడు చేస్తే చెడు గతులు వస్తాయి. అలా కాకుండా నేను భగవంతుడిని నమ్ముకున్నాను కాబట్టి నేను 10 రేపులు చేసినా నాకు పాప విమోచన వచ్చేస్తుంది, పాప క్షమాపణ వచ్చేస్తుంది, ఇట్లాంటి రుణమాఫీ పథకాలు ఏవి కూడా సనాతన ధర్మంలో లేవు. ఓకేనా? నువ్వు ఇందాకటి నుంచి చెప్తున్నావే భగవద్గీతలో ఏముందో బైబిల్లో ఖురాన్లో అదే ఉంది అని చెప్పేసి, ఈ పెంటంతా మా గ్రంథంలో ఖచ్చితంగా లేదు. ఓకే? మా గ్రంథంలో బీ గుడ్ డూ గుడ్, మంచి చేయి, మంచిగా బ్రతుకు, మంచి ఆలోచనల్ని మాత్రమే స్వీకరించేలాగా ఉండు. ఆ మంచి ఎక్కడున్నా మేము తీసుకోమని మా గ్రంథం చెప్తుంది. ఆనో భద్రాకృతవో యాంతి విశ్వతః అని చెప్పేసి చెప్తుంది. అంటే మంచి మంచి ఆలోచనలన్నీ విశ్వంలో ఎక్కడ ఉన్నా అవన్నీ మాకు చేరుగాక అనుకుంటున్నాం. ఒకవేళ మీ ఖురాన్లో లేకపోతే మీ బైబిల్లో హిందూ గ్రంథాల్లో లేని మంచి ఏదన్నా ఉంటే దాన్ని కూడా చెప్పండి, తీసుకుంటాం. కానీ ఖచ్చితంగా చెప్తున్నా, మా గ్రంథంలో లేని మంచి ఒక్కటంటే ఒక్కటి చూపించండి. లేదు ఇదే అంశం మీద చర్చ కూర్చుందాం అంటే నజీరో వజీరో ఏదో ఉంది. నీకు ఏదన్నా ఒక మీడియా ఛానల్ని నువ్వే సెలెక్ట్ చేసుకో, న్యూట్రల్ ఛానల్ని సెలెక్ట్. లేదు ఆ రెడ్ టీవీ ఉంది, ఆ రెడ్ టీవీ వాళ్ళది ఏదో భక్తి టీవీ ఏదో ఉంది, వాళ్ళన్నా అడుగుపోయి ఒప్పుకుంటారేమో. వాళ్ళన్నా సరే ఒక డిబేట్ ఆర్గనైజ్ చేస్తానికి ఒప్పుకుంటే నేను వచ్చి కూర్చుంటా. వజీరో ఓకేనా? మరి తోక ముడవకూడదు, అదే వెనకడికి వేయకూడదు, మాట్లాడుకుందాం దా. అటువంటి ఆహ్వానం లేదు. అందువలనే వేరే మతాలు భారతదేశంలోకి వచ్చి అందరినీ ఆకట్టుకుని డబ్బులు పంచో లేదా ప్రేమను పంచో వాళ్ళని ఆకట్టుకుని తమ మతాల్లోకి చేర్చుకున్నారు. ఇప్పటికీ అదే జరుగుతోంది. తూర్పుగోదావరి జిల్లా చూసుకున్నట్టే కృష్ణా జిల్లాలో ఇప్పటికీ రోజుకి 5% మంది హిందువులు క్రైస్తవులుగా మారుతున్నారు. అంటే అర్థం ఏంటి? ఏముంటుంది? నీకు లెక్కలు రావని అర్థం. రోజుకి 5% మంది అంటే ఎంతో తెలుసా? 1,00,000 మంది ఉంటే రోజుకి 5,000 మంది మతం మారిపోతున్నారని. రోజుకి 5,000 మంది మతం మారితే 20 రోజుల్లో 1,00,000 మంది మతం మారిపోతారని. అంటే ఇప్పటికీ మీ మతం వచ్చి ఒక 1,400 సంవత్సరాలు అయింది భారతదేశానికి. అలాగే ఇంకో పాపిస్టోళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి దాదాపు 400 సంవత్సరాలు అయింది. మరి ఇంతకాలం రోజుకి 5% మంది మారుస్తుంటే ఇప్పటికి జిల్లా అంతా మతం మారిపోయి ఉండాలా? మరి అంటే మీరు డబ్బులు ఇచ్చి మార్చొచ్చు, మాయ మాటలు చెప్పి మార్చొచ్చు, దొంగ ప్రేమలు చూపించి మార్చొచ్చు, కానీ ఎల్లకాలం ఏమార్చలేరు నజీరు. అది గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా ఇటు నుంచి అటు వచ్చిన ప్రతి వాడు తిరిగి మళ్ళీ సనాతన ధర్మంలోకి వచ్చి తీరతాడు. కావాల్సిందల్లా ఒకటే, వాడి గతాన్ని గుర్తు చేయాలి, వాడి స్వాభిమానాన్ని వాడికి తట్టి లేపేవాడు ఒకటి కావాలి. ఆ పని మేము చేస్తున్నాం. ఖచ్చితంగా చాలామంది దాన్ని చూసి నేర్చుకుంటున్నారు, తిరిగి వెనక్కి వస్తున్నారు. గుర్తుపెట్టుకో. మీరు మీ కాకి లెక్కలు, బోకు లెక్కలు. వాళ్ళకి సరైనటువంటి గీతా ప్రచారం జరగలేదనే కదా. గీతలో అందరికీ పరమాత్మను సమాన స్థాయి ఇచ్చుంటే మరి వేరే వాళ్ళ మతాలకు ఎందుకు వెళ్తారు? నీ ప్రశ్న ఏంటి? నీ మాట ఏంటి? గీతలో పరమాత్ముడు అందరికీ సమాన స్థానం ఇచ్చి ఉంటే అంటే ఏంటి? సమాన స్థాయే ఇచ్చాడు. వీళ్ళు మతం మారుతుంది ఎందుకు? అక్కడ సమాన స్థాయి లేక కాదు, దాని గురించి అవగాహన లేక, నీలాంటి వాళ్ళు చెప్పే మాయ పుష్పం మాటలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి క్లారిటీ లేక, అంతే. అందుకే మతం మారుతున్నారు. ఈ మాయను తెలుసుకున్న ప్రతి వాడు ఆ మాయను దాటి బయటకు వస్తాడు. నెల్లూరు జిల్లాలో నిన్ను నమ్మి నీ చుట్టూ తిరుగుతున్న గోచికన్నయ్య గాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిన్నే గోపు మీద తన్ని బయటకు వచ్చేసిన రోజులు తొందరగానే ఉంటాయి. డౌట్ పడకు, భయపడకు వజీరు, మేము చూసుకుంటాం అవన్నీ. భగవద్గీత తెలిసిన వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు, ఎవరన్నా పిలిస్తే రమ్మని చెప్పండి, చూస్తాం. హిందూ మతం వాళ్ళు, ఇస్లాం మతం వాళ్ళు కానీ క్రైస్తవ మతం కానీ వచ్చి మీ మతం గొప్పది రండి అని పిలవమని చెప్పండి, వాళ్ళకి లెసన్ చెప్తారు మనోళ్ళు. మనోళ్ళు అంటే ఎవరు ఇక్కడ? వాళ్ళ ముస్లిమ్స్,
వాళ్ళందరూ భగవద్గీతను బాగా నేర్చేసుకున్నారట. వాళ్ళు మీ గ్రంథం మా గ్రంథం చర్చ చేద్దామని చెప్పేసి పిలిస్తే వాళ్ళు వస్తారట. వస్తారు మరి. ఎందుకంటే మత మార్పిడి అనేది మీ ఎజెండా, మాకు అది కాదు ఎజెండా. మా కుటుంబాన్ని పోషించుకోవటం, మా దేశం కోసం మాకున్నంతలో ఏదో మంచి చేయటం, ఇది మాత్రమే మా ఎజెండా. అండ్ మోరోవర్ ఒక హిందూగా మేము చాలా గర్వంగా ఫీల్ అయ్యేది ఏంటంటే మాకు మా దేవుడు ఏం పాలేరు పని పెట్టలా. ఇగో నన్ను పూజ చేయట్లేదు కానీ ఆ సుబ్బారావు గారిని ఇట్లా లాక్కురా, లేకపోతే ఈ పుల్లారావుని రేపు నా గుడికి లాక్కురా అని చెప్పి మాకు టార్గెట్లు ఏం పెట్టలేదుగా. కానీ మీకు అట్టా కాదు, పుల్లారావుని పెనియలు చేయాలి, సుబ్బారావుని సమయాలు చేయాలి. ఇదేగా సిగ్గుండాలరా బాబు. చేసేదే చండాల పని, మళ్ళీ దాన్ని సమర్థించుకోవటానికి ఇట్లా వస్తున్నారు. మిమ్మల్ని నమ్ముతున్న వాళ్ళకి దండేసి దండం పెట్టాలి. మతాలలో ఒకటేగా ఉంది అర్థము. అయితే వీళ్ళు ఎందుకు మతాలు మారుతున్నారు, మా మతం గొప్పది మా మతం గొప్పది అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటున్నారంటే సత్యం అనేది ప్రచారం కాకపోతే అసత్యం రాజ్యం వెళ్తూ ఉంటుంది. ఎక్కడైతే సత్యగ్రంథం అనేది భగవద్గీత ప్రచారం కాలేదో అక్కడ ప్రజలకి అజ్ఞానం ఉండటం వల్ల ఆ అజ్ఞానాన్ని సొమ్ము చేసుకోవడానికి మా మతం గొప్పది మా గ్రంథం గొప్పది అని చెప్పి డబ్బులు వాళ్ళు పంచి వాళ్ళకి ఏదో ఎర చూపించి మార్చుకుంటున్నారు. అంతే తప్ప గొప్పతనం అనేది ఎక్కడ లేదు. భగవద్గీతలో ఉన్నటువంటి గొప్పతనం వేరే గ్రంథాల్లో లేదని చెప్తున్నాను. క్లియర్గా ఇక్కడ చెప్పాడు కదా. ఇప్పుడు ముస్లిం సమాజం నుంచి బయటకు వచ్చి మరి ఈ విషయాన్ని ఒప్పుకుంటారా? సిరాజు అండ్ షఫీ మీకే పిలుస్తున్నా, భగవద్గీతలో ఉన్న మంచి ఏ మత గ్రంథంలోనూ లేదని మీ ఓడే చెప్పాడు. సిరాజ్ వస్తాడా, షఫీ వస్తాడా, జకీర్ నాయక్ వస్తాడా, ఎవడొస్తాడో రండి. వచ్చి ఇప్పుడు ఈ పెద్ద మనిషి చేస్తున్న పని ఏదైతే ఉందో అది ఇస్లాం ప్రకారం సమర్థనీయమా కాదా, ఇది క్లారిటీ ఇవ్వండి. ఒకవేళ ఇస్లాం ప్రకారం ఇతను ఇలా చేయటం అభ్యంతరకరం కాకపోతే ఖురాన్ అనే గ్రంథం ఏదైతే ఉందో అందులో భగవద్గీతలో ఉన్నంత గొప్పతనం లేదు అని ఒక ముస్లిం వ్యక్తి సాక్ష్యం ఇచ్చేశాడు. మరి దీన్ని మీరు ఆమోదిస్తున్నారా అది కూడా చెప్పండి. ఇది హిందువులు చాలామందికి మళ్ళీ చెప్తున్నా, ఇతని మాట చెప్పాడని చెప్పేసి ఆవేశపడిపోమాకండి. ఫ్లోలో పొరపాటున దొరిలిన వ్యవహారం అంతే. స్టార్టింగ్లో అతని ఉద్దేశం ఏంటో అతను చెప్పేశాడు. ద్వాపర యుగంలో చెప్పనబడిన గ్రంథం. మీరు ఎవరికైనా మత పెద్దలు చెప్తున్నాను, భగవద్గీతలో లేని విషయాలు మీ గ్రంథంలో ఏమైనా చూపించగలరా? అర్థమైందా? దీనికి ఎంత పెద్ద ఛాలెంజ్ ఎందుకు నజీరు? నేను ఇందాకే చెప్పాక భగవద్గీతలో లేనివి మీ గ్రంథాల్లో ఉన్నవి ఏంటనేది. అవి కాదు అని వాదించడానికి నాతో రా, దమ్ము ఉంటే పోని అదే చూసుకుందాం. నేను చెప్పిన అన్ని అబద్ధాలని చెప్పేసి రా, అప్పుడు మాట్లాడదాం. స్టార్టింగ్ లో అలహం అనే సూరా అనే వాళ్ళు ముస్లింస్ చదువుతారు. అయితే మీరు కూడా ఇక్కడ చదివారు. అది ఏంది? ఎందుకంటే ఏకేశ్వరోపాసన అన్నాడు స్వామి భగవద్గీతలో కూడా. అందరు భక్తుల్లో 4 రకాలు ఉంటారు. వాళ్ళు కొందరు తత్వాన్ని, ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు అంటారు. ఈ నలుగురుల కంటే జ్ఞానులు శ్రేష్టమైన వాడు అంటాడు భగవద్గీతలో. ఆ జ్ఞాని ఎవరయ్యా అంటే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ, ఏకేశ్వరోపాసన, భగవంతుడు ఒక్కడే అని చెప్పేవాడు జ్ఞాని అంటాడు. అటువంటి జ్ఞానము మనకి ఇంకా భారతదేశంలో విస్తరించలా, భగవద్గీతలో ఉండిపోయింది. అటువంటి జ్ఞానం విస్తరించింది మక్కాలో ఏకేశ్వరోపాసన. అది ఎక్కడ చెప్పబడిందంటే ద్వాపర యుగంలోనే భగవద్గీతలో చెప్పబడింది. విన్నారు కదా మాస్టారు, అందరూ విన్నారుగా, హిందువులు అందరూ. నేనేమి కల్పించట్లా. ఆ మడ్డి టీవీ అదే రెడ్ టీవీ వాళ్ళును వీళ్ళు కలిపి చెప్తున్న మాట ఏమని, ఏకేశ్వరోపాసన అనే జ్ఞానం ఎక్కడ ఉదయించిందంట? మక్కాలో ఉదయించిందంట, ద్వాపర యుగంలో. బతుకులకు అర్థం కాదు ఏంటంటే, మా అబద్ధాలు చెప్పేవాడికి సిగ్గులేదు ఎట్టకు, కనీసం అబద్ధాన్ని నమ్మేవాడి కన్నా ఉండాలి కదా. మీరు నమ్ముతారని కదా ఇంత తాపత్రయము. ఒక్క విషయం చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నజీర్కి తెలియాల్సింది ఏంటంటే ఇస్లాంలో ఉన్నది ఏకేశ్వరోపాసన కాదు, ఏకదేవతోపాసన. అంటే ఒక వ్యక్తిని లేదా ఒక పదార్థాన్ని లేకపోతే ఒక తత్వాన్ని దేవతగా నమ్ముతూ ఆ తత్వం చుట్టే తిరగటం. కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే చెప్పారో ఆర్థో జిజ్ఞాసుర్ అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని చెప్పేసింది. అందులో ఎటువంటి జ్ఞానుల గురించి చెప్పారు అంటే ఈ సృష్టి యొక్క సమస్త స్వరూపము తన స్వరూపమే, అంటే ఆ పరమాత్ముడి స్వరూపమే అని నమ్మి, వాటి అంతటా కూడా ఉన్నది ఒకే పరమాత్మ తత్వం అని నమ్మి, సమం సర్వేషు భూతేషు తిష్టంతి పరమేశ్వరం, అన్ని జీవరాశులు యందు ఆయనే ఉన్నాడని, మమై వాంసో జీవలోకే జీవభూత సనాతన అని చెప్పేసి, అంటే ఈ కనిపించే జీవలోకం అంతా కూడా పరమాత్ముడి యొక్క అంశే అని తెలుసుకొని ఉన్న ఒకే ఒక ఏకత్వం ఏదైతే ఉందో, ఇందాక చెప్పిన ఏకోవై బ్రహ్మనాద్వితీయం, ఉన్నది ఒకటే పరబ్రహ్మం. ఆ పరబ్రహ్మమే వివిధ శక్తులుగా, వివిధ రూపాలుగా మారి, వివిధ నామాలుగా మారి అంతటా తనే ఉన్నది అన్న జ్ఞానాన్ని తెలుసుకోవాలి.
అది ఏక ఈశ్వర ఉపాసన. అంటే సమస్తమైన పదార్థాలందు ఆ ఒక్క ఈశ్వరత్వమే ఉంది. దాన్నే ఉపనిషత్తు కూడా చెప్తుంది, అణోర్ అణియాన్ మహతో మహీయాన్ అని చెప్పేసి. అంటే అణువులో అణువంతా, బ్రహ్మాండంలో బ్రహ్మాండం అంతా నిండి ఉన్న ఈశ్వరతత్వం ఒక్కటే. కాబట్టి నువ్వు ఈశ్వరుణ్ణి ఎన్ని రూపాల్లో చూసినా పర్వాలేదు, కానీ ఉన్నది ఒక్కటే ఈశ్వరత్వం అని తెలుసుకోమని చెప్పారు. అది ఏక ఈశ్వర ఉపాసన. దాన్నే ఏకేశ్వర ఉపాసన అంటారు. కానీ మీరు చేసేదాన్ని ఏకేశ్వరోపాసన అనరు నజీరు. దాన్ని ఏకదేవతారాధన లేకపోతే ఏకదేవతోపాసన అంటారు. దాన్ని పట్టుకొచ్చి అది మక్కాలో వెలిగింది లేకపోతే అక్కడ వెలిగింది అని చెప్తే పెద్ద పుష్పాల్లాగా ఉన్నారా హిందువులు? అఫ్కోర్స్ కొంతమంది ఉంటే ఉండొచ్చు, వాళ్ళని మేము సెక్యులర్స్ అంటాం. అలాంటి వాళ్ళని కూడా ఎన్లైటన్ చేయడానికి, అలాంటి వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా చెప్పడానికి నేను ఉన్నాగా. మొత్తానికి ఇంటెంట్ అయితే మీకు అర్థమైంది కదా. భగవద్గీత కంటే కూడా ఖురాను, ఇస్లాము, అరబ్ దేశాల్లో వచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో మక్కాలో, అదే ఇంపార్టెంట్ అని చెప్తున్నాడు. మరి ఇతను మత మార్పిడి మాఫియాల తాలూకు ఏజెంట్ కాదు అని ఏ విధంగా చెప్తారో మీరు చెప్పండి. అది మనకి విస్తారం కాలా, అందుకని దాన్ని ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ యొక్క మంత్రం ద్వారా అక్కడ అల్లా విస్తరించబడింది కాబట్టి అదే మంత్రం సహాయంతో మనం కూడా ఇక్కడ విస్తరింపజేయాలి. మీ మామ చెప్పింది అట్ట విస్తరించమని. ఎవరికి చెప్తున్నారు ఇట్లాంటి సొల్లు కబుర్లన్నీ? ఎవడికి చెప్తున్నావు? ఎట్లాంటి సొల్లు చెప్పాలంటే తెలియని వాళ్ళ దగ్గర కూర్చొని వాగేయటం కాదు. మాలాంటి వాళ్ళ దగ్గరికి రా, కూర్చో, మాట్లాడు, మమ్మల్ని గెలు, ఆ తర్వాత మిగతా మాట్లాడుకుందాం. అబద్ధాలు చెప్పేదానికి సిగ్గుండాలా? అఫ్కోర్స్ మతం మార్చడం కోసం, అవతల వ్యక్తిని మీ మతంలోకి లాక్కోవటం కోసం ఎన్ని అబద్ధాలైనా చెప్పుకోవచ్చు, మీరు చెప్పేస్తారు కూడా అలవోకగా. కానీ మీరు అలా అలవోకగా అబద్ధాలు చెప్పుకెళ్తా కూర్చుంటే మేమేమన్నా ఈగలు తోలుకుంటూ కూర్చుంటామా? చేతులకు బొక్కలు కొట్టు కూర్చున్నామా లేకపోతే సమాధిలో చెదరగప్పు కూర్చున్నామా? గురుజీ, ఇటువంటి మీరు ముస్లిం మతానికి చెందినవారు, ఖురాన్లో కూడా అదే ఉందని అంటున్నారు, అయితే బైబిల్లో కూడా అదే ఉందంటున్నారు, భగవద్గీత కూడా అదే అంటున్నారు. అయితే మీరు భగవద్గీత పాటించినప్పుడు భగవద్గీతలో మీకు టోపీ పెట్టుకోమని, జిబ్బా వేసుకోమని, అత్తలు పెట్టమని ఇవన్నీ భగవద్గీతలో ఉన్నాయా? చాలా మంచి క్వశ్చన్ అడిగారు. కానీ ఆయన మంచి ఆన్సర్ చెప్పకుండా సాగదీసి అప్పట్లో కృష్ణుడు కిరీటం పెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు నేను ఇది పెట్టుకున్నా అన్నాడు. ధర్మం అనేది దేశకాలమాన పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. అప్పుడు కృష్ణుడు రాజు కాబట్టి రాజుకు కిరీటం అవసరం కాబట్టి వాళ్ళు పెట్టుకున్నారు. మోరోవర్ అక్కడ యుద్ధ రంగంలో ఉన్నారు కాబట్టి శిరస్త్రాణంగా కూడా, అంటే ఒక రకంగా హెల్మెట్ లాగా కూడా అది పనిచేస్తుంది కాబట్టి వాడారు. ఇక్కడ నువ్వు ఈ బొక్కల టోపీ లేకపోతే ఇలాంటి టోపీ పెట్టుకోవటానికి కారణం ఏంటి? అరబ్ దేశాల్లో ఉన్న వాళ్ళు ఎడారి దేశాలు కాబట్టి అక్కడ నెత్తి మీద ఇసుక పడకుండా పెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు పెట్టుకుంటే ఒక అర్థం ఉంది, అక్కడ వాళ్ళకి ధర్మం. కానీ ఇక్కడ నువ్వు అదే ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎందుకంటే అక్కడ వర్షం పడితే మీరు ఇక్కడ గొడిగేసి కూర్చోవడం అలవాటు చేసుకున్నారు కాబట్టి. అంతకు మించి లాజిక్ ఏమీ లేదు. అండ్ ఈ ఆన్సర్కి పెద్ద వ్యాలిడిటీ లేదు. ఒకవేళ మీకు గొలెక్కి చూసుకోవాలనుకుంటే ఈ వీడియో లింక్లోకి వెళ్ళి చూసుకోండి. ఏం చేస్తాను నేను? టైం వేస్ట్ నేనైతే చేయను. ఒకటి మాత్రం వివరం, ఇది ఖురాన్ పవిత్ర గ్రంథం కదా, బైబిల్ పవిత్ర గ్రంథం, మరి భగవద్గీత పవిత్ర గ్రంథం అవునా కాదా? పవిత్ర గ్రంథం అనుకున్నప్పుడు నాకు ఈ పవిత్ర గ్రంథాన్ని నిలపడానికి, ఈ పవిత్రతను తెలపడానికి ఈ శిరోధారణ చేశాం. ఎందుకంటే పాత రోజుల్లో శంకరాచార్యులు గారు భగవద్గీత బోధించేటప్పుడు శిరోధారణ చేశారు, తర్వాత రమణ మహర్షులు చేశారు, వివేకానంద స్వామి చేశారు. అర్థమైందండి. కృష్ణుడు కిరీటం లేనిది ఎక్కడ మనకు కనబడ్డు. రమణ మహర్షి చేశాడా? నీకు చెప్పాడా? నువ్వు చూసావా? ఒక్క వీడియోలో ఒక్క ఫోటోలో రమణ మహర్షులు గారు తలపాగా కట్టుకున్నది నీ బతుకు తగలయ్యాచి. కృష్ణుడి హెల్మెట్కి నీ బొక్కల టోపీకి పోలిక పెట్టావా? అందుకని సింపుల్ క్యాప్ పెట్టుకున్నాను. అర్థమైందా? ఆయన ఉదయం లేదు చూడండి, ధ్యానంలో కూడా కిరీటం పెట్టుకొని ఉంటాడు, అది శిరోధారం. కాబట్టి భగవద్గీత ఆధ్యాత్మిక గ్రంథాన్ని బోధించేవాళ్ళు తప్పక శిరోధార్యం చేయాలి అని నా అంతరాత్మ ధ్యానంలో ప్రబోధించింది. అదేవిధంగా ఈ ఆత్మజ్ఞానం, ఇది ఆత్మజ్ఞానాన్ని బోధించేటప్పుడు మాంసాహారం తినకూడదు, హింసని చేయకూడదు. అందువల్ల అది కూడా పాటిస్తున్నా. అర్థమైందా? కాబట్టి రెండు, శిరోధార్యం ఒకటి, శాకాహారిగా ఉండిపోయా. ఇవి పరమాత్మ యొక్క సందేశాలు. బాగానే ఉంది. ఎంత జ్ఞానాన్ని పంచినా నీ గ్రంథము లేకపోతే నీ దేశము, నీ అక్కడ పుణ్యక్షేత్రము ఇవన్నీ చెప్తున్నావు, బాగానే ఉంది. కానీ మరి మీ ముస్లిములు నీలాగా టోపీ పెట్టుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా
ఒరే హిందువులు మనకంటే ముందు జ్ఞానవంతులైన వాళ్ళు వాళ్ళ భగవద్గీత పేరుతో స్వయంగా దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడేశాడు. అలాంటి వాళ్ళ దేవుడు గౌరవించే, అలాంటి హిందువులు గౌరవించే గోమాత్రం మనం కొయ్యకూడదు అని వీడియోస్ చేసి ప్రచారం చేయొచ్చుగా. మసీదుల్లోకి వెళ్ళి దాని మీద డిస్కషన్లు పెట్టొచ్చుగా. ఇప్పుడు మనుషులకు కావాల్సింది భగవద్గీత ప్రచారం కదా, అది చేయడానికి ఇస్కాన్ వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇంకా సంస్థలునే మేము చేసుకుంటాం. ఇప్పుడు మనుషుల్లాగా కాకుండా మృగాల్లాగా బిహేవ్ చేసి సాటి మనుషులు గౌరవించే పూజించే ఒక జీవిని అన్యాయంగా ఆకలి పేరుతో కోసుకు తింటున్న మంద ఉన్నారు కదా, ఆ మందల దగ్గరికి వెళ్ళి ఒరే పందుల్లాగా ఏది పడితే మనం తినకూడదని చెప్పాలిగా. ఆ ప్రయత్నం చేయొచ్చుగా. మరి చేయరు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి చెప్తే వర బొప్ప నీ పని నువ్వు చేసుకోరా అంటారు, లేకపోతే ఆ కోసిన కొద్దిగిని మొత్తం కోసి పారేస్తారు. అదే హిందువులు అయితే ఏం చెప్తే దాన్ని సినిమా కథ అన్నట్టు వినకొట్ట జీ హుజూర్ హూజ హాపనా అంటారు. కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చి చెప్తున్నావా? మీరు అర్థం చేసుకోండి హిందువులారా. అయితే మీరు ముస్లిం మతాన్ని వదిలేసి, అంటే వదిలేదంటే ముస్లిం మతాన్ని నుంచి బైబిల్ చదవడానికి, అది బైబిల్ తర్వాత ఇప్పుడు భగవద్గీత చదువుతున్నారు, ఎందుకు అసలు ఇట్లా డైవర్ట్ అవ్వాలనే ఒక ఉద్దేశం? అంటే ఒక గ్రంథం అనేది ఎప్పుడూ పై స్థాయిలో ఉండాలి సార్. ఇది పరమాత్ముడు ప్రసాదించిన గ్రంథం. దీన్ని అటక మీద ఎక్కించకూడదు, మరలమేళం కాకూడదు. నిత్యము ప్రచారంలో ఉండాలి. నిత్యం పరమాత్మ మన యొక్క భక్తుల చేతుల్లో ఉండాలి. అర్థమైందండి? అందుకని భగవద్గీతను నేను ముస్లిం అంటే నేను చెప్పాను కదా, భక్తుడను, నేను కూడా అనన్య భక్తుడనే. భగవద్గీతలో చెప్పిన పరమాత్ముడు, ఖురాన్లో చెప్పిన అల్లా, బైబిల్లో చెప్పిన యెహోవా ఒక్కరే. వీళ్ళు వ్యక్తులు కాదు, ఒక శక్తి, విశ్వమంతా వ్యాపించిన శక్తి. ఆ శక్తిని మనము స్మరిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విశ్వమంతా వ్యాపించటం అంటే సర్వవ్యాపకత్వం, సర్వాంతర్యామి తత్వం మీ ఖురాన్ ఒప్పుకుంటుందని ఒకసారి ఎవరైనా పెద్దవాళ్ళతో చెప్పించొచ్చుగా మాస్టర్. రిఫరెన్స్ విత్ రెఫరెన్స్, దాన్ని ఇంపార్టెంట్. అంటే మీరు ఈ స్థాయికి రావడానికి ఎందుకు? అదేంటంటే ఒకటండి, నేను పరమాత్ముడు చెప్పినటువంటి సాధనా పద్ధతి, ధ్యాన పద్ధతి ఎప్పుడైతే ఆచరిస్తున్నానో నా స్వభావం మారింది. అంటే ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితి అన్నాం కదండి. కాబట్టి ఒక పరిధి నుంచి, అంటే ఇస్లాం అంటే ఒక పరిధి, క్రిస్టియన్ మతం అంటే ఒక పరిధి, హిందూ మతం అంటే ఒక పరిధి, కానీ భగవద్గీత పరిధుల్ని దాటుతుంది, భారతీయ స్థాయికి తీసుకెళ్తుంది. నేను ఇప్పుడు భారతీయుణ్ణి. అర్థమైందా? భా అంటే ఆత్మ అని, రథ అంటే తెలుసుకునేవాడు, ఆసక్తి కలవాడని. ఆత్మజ్ఞానం తెలుసుకున్నవాడే భారతీయుడు. కాబట్టి ఇప్పుడు నేను భారతీయుడిని సార్. ఆ భారతీయుల గ్రంథము భగవద్గీత, దీని పవిత్రతని కాపాడటానికి నేను శిరోధారం చేస్తున్నాను. మామూలుగా శాకాహారిని కూడా అయిపోయాను. అంటే మీరు చెప్పటం ఏంటంటే ఈ యొక్క భగవద్గీత ఏ మతానికి చెందింది కాదు అంటారు. అవును, ఇది సనాతన. చెప్తాను కదా సార్, 5170 సంవత్సరాల క్రితం కృష్ణ భగవానుడు చెప్పాడంటే ఆనాడు ఇస్లాం ఉందా, ఆనాడు క్రిస్టియనిజం ఉందా, ఆనాడు బుద్ధిజం ఉందా, ఆనాడు సిక్కిజం ఉందా, ఆనాడు జైనిజం ఉందా? అప్పుడు ఏ మతం లేదుగా. కృష్ణ పరమాత్ముడు బోధించేటప్పుడు ఏ మతం లేనప్పుడు అది అందరికి చెప్పినట్టే కదా. ఆ తర్వాత మనం సృష్టించుకున్నాం మతాలు. నేను ఇప్పుడు ఆనాటి మతాన్ని మళ్ళీ తీసుకొస్తున్నాను. ఇది కృష్ణుని మతము, ఇది విశ్వమతము, విశ్వగ్రంథము. దీంట్లో ఏ విషయము ఏ మతానికి అభ్యంతరకరమో చెప్పండి. అయితే ఆ మతానికి ఈ మతానికి ఏంటి? నీ మతానికే అభ్యంతరకరం. నీ మతం ప్రకారమే చూసుకుంటే కృష్ణ పరమాత్మ అనేక రకాలైన దేవతల పేర్లు చెప్పారు. ఆ దేవతలందరి రూపం తనే అని చెప్పారు. అందరూ కూడా తన నుంచే ఉద్భవించారని చెప్పారు. అలాగే ఆరాధనా పద్ధతుల గురించి కూడా చూసుకుంటే సగుణోపాసన, నిర్గుణోపాసన, సాకారోపాసన, నిరాకారోపాసన అన్ని గురించి చెప్పారు. వాటన్నిటిని నీ మత గ్రంథం ఒప్పుకోదు. మరి ఫస్ట్ నీ మత గ్రంథానికి ఏం అబ్జెక్షన్స్ ఉన్నాయో నీ మత ప్రదేశానికి వెళ్ళి నీ మత పెద్దలను అడిగి తెలుసుకుని అప్పుడు నువ్వు తొడగొట్టాలి వజీరు. ఎట్టబడి తట్టు కొడితే ఎట్టా? అయితే వీళ్ళందరూ ఈ విధంగా ప్రచారం చేస్తూ ఉంటే దీనికి సంబంధించి ఇంకొక వీడియోని కూడా ఇప్పుడు సంక్షిప్తంగా చూపిస్తాను. ఈ వీడియో తర్వాత ఒకసారి చూడండి వాళ్ళు ఏ విధంగా భక్తి పార్వశ్యం పేరుతోటి ఇతన్ని ఫాలోయర్స్ ఉన్నారు అని చెప్పేసి. అంటే వాళ్ళందరూ ఇతన్ని నమ్మటం నేను తప్పని అనట్లా, ఎందుకంటే వాళ్ళందరికీ ఇతని గురించి తెలియదు కాబట్టి. కానీ ఖచ్చితంగా హిందువులకి విజ్ఞప్తి చేస్తున్నా, ఈ వీడియో వాళ్ళని నమ్ముతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మరీ ముఖ్యంగా నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది తెలిసేలాగా చేయండి. ఎక్కువ మందికి ఈ విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్పండి. వాళ్ళు భగవద్గీతను పొగుడుతున్నది మాత్రమే మనకు కనిపిస్తున్నది, కానీ ఆ భగవద్గీతని పాత పుస్తకంగా కొత్త పుస్తకం ఖురాన్గా చూపిస్తూ ఆ మతంలోకి మారుస్తున్న విషయం మన బుర్రలకి వెళ్ళట్లా. ఎందుకంటే మనం సెక్యులర్ మైండ్ సెట్ తోటి చూస్తున్నాం కాబట్టి. ఒక్కసారి ఇలాంటి వాళ్ళు ఎప్పుడైనా చూడండి, చర్చలకు వస్తారేమో ఆలోచించండి. వాళ్ళు రారు,
ఎందుకంటే వాళ్ళు చేయాలనుకున్న పని చేసుకుంటూ వెళ్తాం మాత్రమే వాళ్ళ అజెండా. కాబట్టి దయచేసి హిందువులారా ఈ వీడియోని అత్యధిక మందికి షేర్ చేయండి. ఇలాంటి మాయగాళ్ళు భవిష్యత్తులో చాలామంది వస్తారు. అలాంటి వాళ్ళందరి నుంచి కూడా హిందువుల్ని, హిందుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మనందరం కూడా ఆ ప్రయత్నం చేద్దాం. అయితే ఇలాంటి ప్రయత్నంలో ఇలాంటి వాళ్ళ ఆటలు కట్టిస్తూ ఇలాంటి వాళ్ళని ఎక్స్పోజ్ చేస్తూ ఉండటంతో కొంతమంది తట్టుకోలేక మతోన్మాదులు మన మీద భౌతిక దాడులు కూడా దిగే అవకాశం ఉంది. అలాంటివి ఏదన్నా జరగకూడదు, జరిగినా కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి, అటువంటి వాటికి ఎవరు భయపడొద్దు. ఇటువంటి వాటిని నేనే కాదు, నా తర్వాత ఎవరన్నా ఉంటే వాళ్ళు కూడా కొనసాగించాల్సిందే. ఎందుకంటే ఈ మతస్థులు పర్టికులర్గా మీ అందరికీ తెలిసిందే వాళ్ళు ఏంటి, ఎలాంటి వాళ్ళు అనేది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. వీళ్ళ విష ప్రయత్నాల్ని ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా చేయండి. అలాగే ఈ వీడియో తర్వాత ప్లే అవుతున్న వాళ్ళ టెస్టిమోనియల్స్ కూడా వినండి. ఓకే, భగవద్గీత గొప్పతనాన్ని ఎవడో వచ్చి మనకి చెప్తే అర్థం చేసుకునేంత దౌర్భాగ్య స్థితిలో మనం లేం. ఈ భగవద్గీత జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా పంచుతున్న సంస్థలు ఉన్నాయి. అలాంటి సంస్థలు భారతదేశంలో కూడా భగవద్గీతను మనకు అర్థమయ్యేలా చేయడం కోసం తప్పిస్తున్నాయి. దయచేసి గీత నేర్చుకోవాలంటే అటువంటి వాళ్ళని అప్రోచ్ అవ్వండి, ఇలాంటి వాళ్ళని కాదు. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. జై భగవద్గీత, జై సనాతన ధర్మం. గురుగారు, మీరు ముస్లిం కదా, ఖురాన్ చదివి ఉంటారు, ఇప్పుడు భగవద్గీత చదివారు, బైబిల్ చదివి ఉన్నారు, అన్ని చదివి ఉన్నారు, కానీ అన్నిట్లో ఒకటేగా ఉందా? అన్నిట్లో మార్గం ఒకటే తెలుసా? మతములందు సారమే మానవత్వము, మనుజులందు జీవమే ప్రేమతత్వము, మతములన్నీ ఒక్కటే, మనుషులంతా ఒక్కటే, మానవత్వం ఒక్కటే, ప్రేమతత్వం ఒక్కటే, మతములందు సారమే మానవత్వము. అది మా ఓకేనా? నేను ఇంగ్లీష్ ప్రొఫెసర్ నండి. ఇంగ్లీష్లో నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో చాలా ఏళ్ళు పనిచేశాను. మరి గురువు గారు ఈ విధంగా శివగిరి కాలనీలో భగవద్గీత చెబుతున్నారు అని అంటే, భగవద్గీత ఎప్పుడో చదవాల్సిన గ్రంథం కదా, నేనేంటి భగవద్గీత చదివేది అని వెళ్ళానండి. వెళ్తే అతను చెప్తున్నాడు, స్వ అధ్యయనము, సెల్ఫ్ స్టడీ, స్వస్వరూపాన్ని తెలుసుకోవాలంటే ఉపయోగపడే గ్రంథం, ఏకైక గ్రంథం, భారతీయుల ఆత్మ గ్రంథం భగవద్గీత. ఇది నేర్చుకుంటే ఏంటట, ఈ మనకు లభించిన ఈ మానవ జన్మ సార్థకం చేసుకోవడానికి ఇది ఒక ఉపకరణం లాగా ఉపయోగపడుతుంది. భారతదేశంలో అత్యాచారాలు అనేది ఎక్కువైపోయాయి. అంటే ఎందుకు జరుగుతున్నాయి అంటే, ఆడవాళ్ళు కానివ్వండి, మగవారు కానివ్వండి, వాళ్ళకి సమయం అనేది, వేస్ట్ టైం అనేది ఎక్కువైపోయింది. వాళ్ళు ఫోన్లలో చాటింగ్ చేయటం, ఇట్లా చేయటం, అట్రాక్షన్ అయిపోయి అత్యాచారం వాళ్ళకి అడిక్ట్ అయిపోవటం ఇట్లా జరుగుతుంది. అంటే ఈ గీత ద్వారా, ఈ గీతలో ఏదైనా చదవటం ద్వారా వాళ్ళకి మైండ్ ఫ్రెష్ కానీ ఇటు ఏదైనా అవకాశం ఉందా? ఉందండి. ప్రతి విద్యార్థి తానెవరో తెలుసుకుంటాడు, ఎందుకు వచ్చాడో తెలుసుకుంటాడు, వాడి జన్మ ఎంత విలువైందో తెలుసుకుంటాడు. జన్మ ఎందుకు వచ్చింది? పూర్వజన్మ వాసనల వలన వచ్చింది. మన కర్మలే మన జన్మలు అని తెలుసుకున్న నాడు వాడు ఆ కర్మలు కరిగించుకోవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అనవసరమైన కర్మలు ఎందుకు చేస్తాడండి?